హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతి పరిధిలో ఉన్న అమరావతికి ముఖద్వారమైనటువంటి మంగళగిరిలో ఉన్నామండి. ఈ మంగళగిరిలో ఒక అద్భుతమైన దేవాలయం అయితే రూపుదిద్దుకుంటూ ఉంది. ఇక్కడ మనం చాలా వివరంగా చెప్పుకున్నట్లయితే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత పర్యాటకంగా చాలా ఆకర్షణీయమైనటువంటి దేవాలయమే ఇక్కడ రూపుదిద్దుకుంటుంది. మనం చూడొచ్చు, ఇది కుమారస్వామి దేవాలయం. మంగళగిరిలోని రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఈ కుమారస్వామి దేవాలయం అనేది నిర్మాణం జరుగుతుందండి. మనం దేవాలయం లోపలికి వెళ్ళి మీకు చాలా వివరంగా ఎక్స్క్లూజివ్గా నేనైతే చూపించబోతున్నాను. ఇక్కడ ఈ కుమారస్వామి ఏదైతే మనం చూస్తున్నామో ఈ విగ్రహం 103 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రారంభించలేదు కనుక స్వామివారి కండ్లకి గంతలు కట్టడం జరిగింది. ప్రారంభించిన తర్వాత తీస్తారు. అసలు ఎంత బాగుందంటే అండి, నిర్మాణం మీకు ఫోన్లో చూస్తుంటేనే అర్థమైపోతుంది అనుకుంటున్నాను. 103 అడుగుల భారీ కుమారస్వామి విగ్రహాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. అమరావతి నిర్మాణం పూర్తయితే పర్యాటకంగా చాలా మంచి పేరు అయితే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. నిర్మాణం జరుగుతుంది కనుక తాళాలు అవన్నీ వేశారు. మనం మీ అందరికీ చూపించడం కోసం లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. బయట అయితే ఈ విధంగా ఉంటుందండి. అంతేవిధంగా రాజధాని అమరావతిలో నారా లోకేష్ గారు డెవలప్మెంట్ పనులు అనేవి చాలా వేగంగా చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా మనం చూద్దాము. మనం ఏదైతే ముఖ్యంగా మాట్లాడుకుంటున్నామో దేవాలయం, కుమారస్వామి దేవాలయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ విజువల్ని మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా క్లియర్గా చూస్తూ ఉన్నాను. అందుకే ఇంత ఎక్కువ సమయం అయితే నేను చూపిస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి రావడం జరిగిందండి. ఏదైతే దేవతామూర్తి విగ్రహం ఉందో మీకు క్లియర్గా ఎక్స్క్లూజివ్గా చూపిస్తాను. 5 ఫ్లోర్ల సామర్థ్యంతో ఇక్కడైతే ఈ భారీ దేవాలయాన్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం కొద్దిసేపే ఈ దేవాలయం గురించి చూడబోతున్నాం. తర్వాత మంగళగిరిలో జరిగేటువంటి డెవలప్మెంట్ పనుల గురించి అయితే మనం చూడబోతున్నామండి. ఏదైతే నారా లోకేష్ గారు మంగళగిరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తూ ఉన్నామంటే, మంగళగిరిలో ఏదైతే మనం ఈ దేవాలయం చూస్తున్నామో ఈ దేవాలయం చుట్టుపక్కల ఆ కాలనీ అది మొత్తం కూడా అధునాతనమైనటువంటి ఈ డ్రైనేజీ సిస్టమ్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది మనం తర్వాత చూడబోతూ ఉన్నామండి. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చండి, రోడ్లు కూడా ఏదైతే అమరావతిలో ఈ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందో ఈ క్రికెట్ స్టేడియం రోడ్డు అయితే ఈ క్రికెట్ స్టేడియం ప్రారంభించే నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆ ఏసీఎల్ మ్యాచ్లు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇక్కడ పనులైతే చాలా చకచకా జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు డివైడర్సు, అలాగే కొత్త రోడ్లు, పక్కనే డ్రైనేజీ చాలా పొడవుగా నిర్మాణం చేస్తున్నారు. ఇంచుమించు 2 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డునైతే నిర్మాణం చేశారు. పక్కనే మనం చూడొచ్చు ఏదైతే మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందో డ్రైనేజీ వ్యవస్థ పనులు కానీ అవన్నీ మనమైతే చాలా వివరంగా చూద్దామండి. ఈ వీడియోలో ఎంత నిర్మాణం పూర్తయింది అనేటువంటి వివరాలతో ఈ వీడియోని అయితే మీకు నేను చేస్తూ ఉన్నాను. పూర్తయిపోయినటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా చూపించాలి అనే ఉద్దేశంతోనే బైక్ పైన వెళుతూ మీకైతే ఈ వీడియోని చూపిస్తూ ఉన్నాను. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.